So dear friends, welcome back to Blogger tutorial series. మీకు తెలుసు తెలుగు కంప్యూటర్ వరల్డ్లో నేను బ్లాగర్ సిరీస్లో ఫస్ట్ లెసన్ క్రియేట్ చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకోవడం జరిగింది. దాదాపుగా 2 ఇయర్స్ అయిపోయింది. ఓకే, 2 ఇయర్స్ కాదు, దాదాపుగా 3 ఇయర్స్ అనుకోండి. ఓకే, ఎనీవేస్ అయితే ఎందుకింత గ్యాప్ అంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ బ్లాగర్ ట్యూటోరియల్స్ చెప్పుకోవడానికి ముందు కొంత మీకు HTML అండ్ CSS3కి సంబంధించినటువంటి అవగాహన అనేది ఉంటే చాలా చక్కటి డిజైన్స్ మీరు చేసుకోగలుగుతారని చెప్పేసి నాకు అనిపించడం వల్ల నేను కొంత గ్యాప్ అనేది తీసుకోవడం జరిగింది. ఎనీవేస్ ఇప్పుడు మన తెలుగు కంప్యూటర్ వరల్డ్లో మీకు ఈ యొక్క సిరీస్ అనేది HTML5 అండ్ CSS3కి సంబంధించినటువంటి కంప్లీట్ సిరీస్ని నేను మీకు అందుబాటులో ఉంచాను. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి దానిలోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఓకే, తెలుగు కంప్యూటర్ వరల్డ్ మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఇప్పుడు HTML5 అండ్ CSS3 అలాగే జావాస్క్రిప్ట్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా ఇప్పుడు మేకింగ్ అనేది జరుగుతుంది. త్వరలోనే జావాస్క్రిప్ట్ కూడా పబ్లిష్ అవుతుంది. సో ఇప్పుడు మనం బ్లాగర్ ట్యూటోరియల్స్కి మనకు ఎలాంటి అడ్డు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఒక HTML అండ్ CSS పైన ఒక అవగాహన కల్పించేందుకు పూర్తి కోర్స్ని నేను రూపొందించడం జరిగింది. మీకు తెలుగు కంప్యూటర్ వరల్డ్లో అది అందుబాటులో కూడా ఉంచాను. సో మీరు అది చూసేసి ఇప్పుడు బ్లాగర్ ట్యూటోరియల్స్ని చూసినట్లయితే మీకు ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఏదేమైనా సరే ఇప్పటి నుంచి మీకు బ్లాగర్ ట్యూటోరియల్స్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కంప్లీట్ సిరీస్ని చాలా త్వరగా మీకు అందిస్తానని నేను ఈ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నాను. ఓకే, సో మీ ఫ్రెండ్స్తో ఈ విషయాన్ని దయచేసి షేర్ చేసుకోండి. ఎనీవేస్ ఇప్పుడు లెసన్లోకి వస్తే ఇప్పుడు మనం లెసన్ 2లో ఉన్నాం. ఇక్కడ చూడండి, మనం జస్ట్ ఒక పోస్ట్ని దీంట్లో చేసాం. అది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా మనం కంప్లీట్గా చెప్పుకోవడం జరిగింది. ఓకే, జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, బ్లాగర్ ఎలా క్రియేట్ చేయాలి, బ్లాగర్లో ఒక బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలి, దానికి టైటిల్ ఎలా వేయాలి, ఇలాంటి విషయాలు ఎన్నో నేర్చుకున్నాం. ఒకవేళ మీరు ఫస్ట్ లెసన్ని చూడనట్లయితే మీరు ఒకసారి ఫస్ట్ లెసన్ చూసిన తర్వాత ఈ సెకండ్ లెసన్ని చూసినట్లయితే మీకు ఇంకా చాలా చక్కగా అర్థం అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే టెంప్లెట్ గురించి. ఓకే, మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటండి, టెంప్లెట్. సో టెంప్లెట్లో మీరు ఒక్కసారి ఇది స్క్రోల్ చేసి ఇలా కిందకు వచ్చినట్లయితే ఫస్ట్ సింపుల్ టెంప్లెట్స్ అనేవి ఇక్కడ ఉన్నవి, తర్వాత డైనమిక్ వ్యూస్, తర్వాత పిక్చర్ విండో, ఆ తర్వాత అసమ్ ఐఎన్సి, తర్వాత వాటర్ మార్క్, ఓకే, ఎథ్రియల్, ట్రావెల్, ఇలా రకరకాలుగా ఉన్నవి. ఓకే, సో మీరు ఒక టెంప్లెట్ని అంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఆ టెంప్లెట్లలో మీకు ఏది నచ్చితే దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, దీనిపైన క్లిక్ చేశాను. సో ఇలా మీకు అది కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నవి. ఒకటి అప్లై అంటే మీకు అప్లై టు బ్లాగ్ అంటే మీ బ్లాగ్కి ఇది ఈ టెంప్లెట్ అనేది అప్లై అయిపోతుంది. సో ఇక్కడ ప్రీవ్యూ అనేది మీరు చాలా చక్కగా చూసుకోవచ్చు. ఒకవేళ లేదు నేను నెక్స్ట్ టెంప్లెట్ చూస్తాను అంటే ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ టెంప్లెట్, ఆ తర్వాత టెంప్లెట్ మళ్ళీ క్లిక్ చేస్తే మరో టెంప్లెట్. సో ఇలా రకరకాల టెంప్లెట్స్ అనేవి మనకు వస్తున్నవి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కస్టమైజ్ అనేది ఒక ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే ఓకే, కస్టమైజ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఆ టెంప్లెట్ అనేది తీసుకొని, అంటే ఇంకా పూర్తిగా అప్లై అవ్వలేదు, జస్ట్ ఆ టెంప్లెట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది. అలాగే కస్టమైజేషన్ అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని చేంజెస్ అనేవి మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ ఉంది,
దీన్ని మార్చడం వల్ల అంటే సజెస్టెడ్ థీమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఈ టైప్ ఆఫ్ థీమ్ అనేది అప్లై అయిపోయింది. తర్వాత ఈ టైప్ ఆఫ్ థీమ్ చూడండి, ఆటోమేటిక్గా మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ టైటిల్ కలర్ మారుతుంది, అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది, అలాగే ఈ కలర్ కూడా ఆటోమేటిక్ అప్లై అవుతుంది. ఓకే, సో లింక్స్ కలర్స్ అనేవి మారుతున్నవి. సో ఇలా మీరు మీకు నచ్చినటువంటి కలర్ని మీరు సెలెక్ట్ చేసుకునే వీలు కూడా ఉంది. ఓకేనా. సో దీనికంటే ముందు మనం కస్టమైజ్ అనే ఆప్షన్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, సో అలా కాకుండా ఓకే, లీవ్ దిస్. ఓకే, అలా కాకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఇది అప్లై చేసామనుకోండి. ఓకే, మనకు నచ్చిందని చెప్పేసి అప్లై చేసాం. కావాలంటే కలర్స్ తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో అప్లై టు బ్లాక్ అన్నట్లయితే ఏమవుతుందంటే చూడండి, అది థీమ్ అనేది ఇక్కడ అప్లై అయినట్టు మనకు కనిపిస్తుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇది మన ఓల్డ్ థీమ్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే న్యూ థీమ్ అప్లై అయిపోయింది. విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఇది జరిగింది. ఓకే, సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇది మన ఓల్డ్ సైట్, ఇది మన న్యూ సైట్. అంటే ఐ మీన్ మన సైట్కి మనం ఇచ్చినటువంటి న్యూ లుక్ ఇది అనమాట. ఓకే, దాన్నే థీమ్స్ అని చెప్పేసి పిలుస్తామని మనం లెసన్ 1లో చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి టెంప్లెట్స్ అని కూడా పిలుస్తారు ఇవి. ఓకేనా, సో అది వేరే విషయం అనుకోండి. సో ఇలా ఉన్నటువంటి ఒక సైట్కి లేదా బ్లాగ్కి ఒక క్లిక్తో, అంటే మనం దీనిపైన క్లిక్ చేసి అప్లై టు బ్లాగ్ అని చెప్పేసి ఒక క్లిక్ చేసినట్లయితే మీ బ్లాగ్ అంటే ఇలా ఉన్నటువంటి మునుపటి బ్లాగ్ లుక్ ఇలా మారిపోయింది. చూడండి, అమేజింగ్ కదా. సో ఇంత పవర్ఫుల్ బ్లాగ్ బిల్డింగ్ టూలే blogger.com. ఓకే, ఇంత పవర్ఫుల్ బ్లాగ్ బిల్డింగ్ టూల్స్ని మీకు ప్రొవైడ్ చేస్తుంది ఏంటండి, blogger.com. సో అదనమాట. ప్రస్తుతానికి మనం ఇది అప్లై చేసాం. మరి ఇలా అప్లై చేసిన తర్వాత ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది రోజులు మీకు ఇది నచ్చింది అనుకోండి, సో కొన్ని రోజుల వరకు మీరు ఇలాగే ఉంచేస్తారు. ఆ తర్వాత మీకు థీమ్ మార్చుకోవాలి అంటే ఇది థీమ్ మొత్తం మార్చని అవసరం లేదు. మీరు ఓన్లీ కలర్స్ చేంజ్ చేయాలనుకుంటున్నప్పుడు థీమ్ మొత్తం మార్చాల్సిన అవసరం ఏంటండి, ఇక్కడ కస్టమైజ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, యాజ్ యూజువల్గా మళ్ళీ అదే ఇంతకు మునుపు మనం చూసినటువంటి బ్లాగర్ టెంప్లెట్ డిజైనర్ అనేటువంటిది ఓపెన్ అయిపోతుంది. ఓకే, దీన్ని ఏమంటారండి, బ్లాగర్ టెంప్లెట్ డిజైనర్. ఇక్కడ చూపిస్తుంది చూడండి, బ్లాగర్ టెంప్లెట్ డిజైనర్. సో ఇది మన టెంప్లెట్. సో దీంట్లో మనం చేంజెస్ ఏం చేయొచ్చు అండి, కావాలనుకుంటే మళ్ళీ మీరు వీటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఓకే, టెంప్లెట్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. పక్కన పెట్టేయండి, బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ సజెస్టెడ్ థీమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. చూడండి, సో నాకు ఈ థీమ్ చాలా చక్కగా అనిపిస్తుంది, చాలా బాగా నచ్చింది కూడా. ఓకే, మీరు కావాలనుకుంటే అన్ని థీమ్స్ని సెలెక్ట్ చేసి చూసుకోండి, మీకు నచ్చిన థీమ్ని మీరు ఎంచుకోండి, తప్పులేదు. ఓకే, ఇది నాకు నచ్చిన థీమ్. ఓకే, మీరు కావాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకునే వీల్ అనేది మీకు ఉంది. ఓకే, సో చూడండి, మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోగానే అది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. కానీ ఒకసారి గమనించినట్లయితే ఆ థీమ్ను బట్టి మీ యొక్క ఏమంటాం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని బట్టి ఇవి కూడా మారుతున్నాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. చూసారా, చూడండి, మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి ఈ కలర్స్ కూడా చేంజ్ అవుతున్నవి. ఇక్కడ చూడండి, అబ్స్ట్రాక్ట్, ద ఆర్ట్స్, బిజినెస్, సెలబ్రేషన్స్, ఓకే, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, ఇలా రకరకాల ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నవి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది. సో అంటే
మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్‌కి అనుగుణంగా అది ఆటోమేటిక్‌గా అప్లై అయిపోతుంది. సో, డన్ అన్నాను. సో, చూడండి. సో, ఇలా నేను ఒక బ్యాక్‌గ్రౌండ్‌ని నాకు నచ్చినట్టుగా తీసుకున్నాను. సో, దానికి ఏదైతే ఏమంటాం దానికి అనుగుణంగా మీకు థీమ్ అనేది ఆటోమేటిక్ సెలక్షన్‌లో జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే అడ్జస్ట్ విడ్త్ విడ్త్స్ ఓకే. విడ్త్స్ ఏంటంటే ఈ విడ్త్‌లు మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లాగ్ ఏ సైజులో ఉండాలి అనేది మీ ఇష్టం. హెచ్‌డి సైజ్ అంటే ఇది. ఓకే. 1200 అట్లా పెట్టుకోవచ్చనమాట హెచ్‌డి సైజ్. ఓకే. సో, లేదు అన్నిటికి అనుగుణంగా అంటే 1020 అలా పెట్టుకుంటే నా సజెషన్ చాలా బెటర్ అని నా ఉద్దేశ్యం. ఓకే. సో, ఇది సైడ్ బార్. రైట్ సైడ్ బార్. ఓకే. ఈ రైట్ సైడ్ బార్ మీరు కావాల్సినంత మార్చుకోవచ్చు. ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు. మీకు మీ యొక్క అవసరాన్ని బట్టి ఇది 300 లేదా 310 ఉండడమే మంచిదని నా ఉద్దేశ్యం. ఓకే. ప్రస్తుతానికి నేను 300 ఇచ్చేసాను. సో, ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసిన ఈ చేంజెస్‌ని అప్లై టు బ్లాగ్ అంటే అప్లై అయిపోతుందనమాట. ఓకే. సో, టెంప్లేట్ అప్లైడ్ అన్నప్పుడు ఇది మన పాత సైట్. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే వ్యూ బ్లాగ్ అని ఉంది కదా! రైట్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అంటున్నాను. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. సో, ఇది మన ఓల్డ్ సైట్. ఇది మన న్యూ లుక్. ఓకే. మన సైట్ అంటే ఓల్డ్ సైట్, న్యూ సైట్ అని కాదు. ఒకటే బ్లాగర్ సైట్ కదా! కాకపోతే లుక్ మార్చాం. ఓకే. సో, ఇలా ఉండింది. ఇలా మార్చాం. ఓకే. సో, చేంజ్ అర్థమైంది కదా! సింపుల్. ఓకే. విడ్త్ కూడా కొంత చేంజ్ చేసాం. ఇక్కడ రైట్ సైడ్ బార్‌లో విడ్త్ కొంచెం తగ్గించాం. అంటే ఒక 10 పిక్సెల్స్ తగ్గించాం. ఎనీవేస్ ఇప్పుడు ఇదనమాట. ఇది ఇలా ఉండనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం మిగిలింది? లేఔట్. ఓకే. సో, ఇక్కడ లేఔట్ అనేది చాలా చక్కగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ సో, ఈ లేఔట్‌ని ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ సెలక్షన్‌లో ఉంది చూడండి. సో, ఏంటి ఈ లేఔట్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది హెడర్, బాడీ, రైట్ సైడ్ బార్. ఓకే. సో, ఇదేంటంటే ఇక్కడ ఒక ఏమంటాం ఇక్కడ ఒక లేఔట్‌లో ఐ మీన్ సారీ ఇక్కడ ఒక పార్ట్ అలాగే ఈ కంప్లీట్ పార్ట్‌లో 2 పార్ట్స్‌గా మనం చేసుకోవచ్చనమాట. ఓకే. సో, 2 సైడ్స్ మీరు కావాలనుకుంటే ఇక్కడ చూడండి. ఒకసారి మనం ఇది సెలెక్ట్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకి తెలిసిపోతది. సో, ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఇలా రావాలనుకుంటే మనం ఇలా తీసుకోవచ్చనమాట. అర్థమైంది గదండీ! సో, అదనమాట. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది. ఒకవేళ ఒకసారి అప్లై చేసామనుకోండి. అలాగే ఫూటర్ లేఔట్ గూడా చూడండి మీరు. ఇక్కడ కంప్లీట్‌గా ఒకటే పార్ట్ ఉంది. ఫూటర్ అంటే ఇది గదా! ఇది. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే మనం ఏది సెలెక్ట్ చేసుకుంటున్నామండి? ఈ పార్ట్స్ అంటే ఓకే. బాడీ లేఔట్‌లో అంటే సైడ్ బార్స్ ఎలా ఉండాలి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. అందుకని ఇక్కడ ఇవి హైలైట్ ఉన్నవి. ఇవి కామన్‌గా కొంచెం డల్ అయ్యి ఉన్నవి. చూడండి. ఇక్కడ ఫుటర్ లేఔట్ అన్నప్పుడు ఏముందండి? ఇది హైలైట్ ఉంది. చూడండి ఒకసారి గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. 3 పార్ట్స్ కావాలా ఫుటర్‌లో. ఫుటర్ అంటే ఇక్కడ ఇది. దిస్ వన్. ఓకే. ఇక్కడ 2 పార్ట్స్ కావాలా? 1 పార్ట్ కావాలా? 3 పార్ట్స్ కావాలా? అనేది మనకి ఇక్కడ చాయిస్ ఇచ్చారు. సో, ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో అలా మనకు అప్లై అవుతదని గుర్తుంచుకుంటే చాలు. సో, నాకు ఏదైతే డిఫాల్ట్‌గా ఉందో లేదా లెఫ్ట్ సైడ్ బార్ ఓకే. లెఫ్ట్ సైడ్ బార్‌ని అంటే రైట్ సైడ్‌కి ఉంది గదా! ఇంతకుముందు మనం లెఫ్ట్ సైడ్‌కి మార్చుకుంటున్నాం. ఒకవేళ ఇది అప్లై చేశాననుకోండి చూడండి. సో, చూడండి. ఇది లెఫ్ట్ సైడ్‌కి వచ్చేసింది. సో, ఇంతకు మునుపు ఇలా ఉండింది. ఇప్పుడు ఇలా మార్చాం. ఓకే. సో, ఇది జరిగిన తేడా. ఒకసారి అడ్జస్ట్ విడ్త్ అనేది చూసినట్లయితే ఇది కొంత చేంజ్ అనేది జరిగింది. ఎందుకు? మనం లేఔట్‌ని మార్చినప్పుడు. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది ఇక్కడ. ఏంటంటే ఇక్కడ బ్లాగర్ టెంప్లేట్ డిజైనర్‌లో లేఔట్‌ని ఫస్ట్
సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ విడ్త్ అనేది తీసుకోవాలని అర్థం చేసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు మునుపులాగానే మనం ఇది తీసుకున్నా కూడా రైట్ సైడ్‌లో తీసుకున్నా కూడా అప్లై టు బ్లాగ్ అన్నప్పుడు చూడండి. సో, ఇది నేను తీసేస్తున్నాను. ఇందాక చేసిన చేంజ్. సో, వ్యూ బ్లాగ్ అంటున్నాను. అన్నప్పుడు ఏమవుతుంది అంటే విడ్త్స్ మాత్రం మనం అప్లై చేసినవి ఏవైతే ఉన్నావో అవి వెళ్ళిపోయినవి. అంటే మనం ఇంతకు మునుపు విడ్త్స్ ఎలా పెట్టామండి? ఇలా పెట్టాం. కానీ అది ఇలా మారిపోయింది. ఎందుకు అంటే మనం లేఅవుట్‌ని చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ విడ్త్స్ అనే పార్ట్ ఏదైతే ఉందో అంటే ఎంటైర్ బ్లాగ్ అలాగే రైట్ సైడ్ బార్ ఏదైతే ఉందో అది డిఫాల్ట్ సెలక్షన్‌లోకి వెళ్ళిపోతుంది. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇది జరగకూడదు అనుకుంటే గనక మీరేం చేయవచ్చు? మీరు ఏం చేయొచ్చండి? ఇది ముందే లేఅవుట్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత అడ్జస్ట్ విడ్త్స్ అనేవి తీసుకున్నట్లయితే చాలా చక్కగా అది అప్లై అయిపోవడం జరుగుతుంది. ఓకే. సో, ఇది ఇందాక ఉన్నటువంటి సైట్. ఇప్పుడు మనం ఇలా చేంజెస్ చేసుకున్నాం. వ్యూ బ్లాగ్ పై క్లిక్ చేసినట్లయితే ఒకసారి చూడండి. సో, ఇలా మనం అనుకున్నట్టుగా వచ్చేసింది. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇలా ఉండింది. ఇలా మారింది. ఓకే. సో, ఇది ఇలా ఉంటే నెక్స్ట్ లేఅవుట్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ లేఅవుట్‌ని చేంజ్ చేస్తే ఏమవుతదండి? మళ్ళీ విడ్త్ కూడా మారిపోతుంది. ఓకే. సో, ఇక్కడ అడ్వాన్స్డ్. ఈ అడ్వాన్స్డ్ అనే దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని చేంజెస్ ఇక్కడ మనం చేయగలుగుతాం అన్నమాట. సో, పేజ్ టెక్స్ట్ అన్నప్పుడు ఆ పేజ్ టెక్స్ట్ ఏంటి అనంటే ఇక్కడ మీరు ఏదైతే టైప్ చేస్తారో అది ప్లస్ నార్మల్‌గా ఉండేటువంటి టెక్స్ట్ మొత్తం అంటే ఈ పేజ్‌లో కనిపించే ప్రతి టెక్స్ట్ కూడా మీకు పేజ్ టెక్స్ట్ కిందనే వస్తుంది. సో, మనం ఇది చేయాలంటే మనం కొంత అంటే ఇంకొక పోస్ట్‌ని మనం పెట్టుకున్నట్లయితే మనం చాలా చక్కగా దీన్ని గురించి నేర్చుకోవచ్చు. ఓకే. సో, దానికోసం మనం ఏం చేద్దాం? బ్యాక్ టు బ్లాగర్ అనండి. బ్యాక్ టు బ్లాగర్ అన్న తర్వాత ఇక్కడ పోస్ట్ అనేది ఉంది గదా! ఇక్కడ తీసుకొని న్యూ పోస్ట్ అన్నా గూడా పర్వాలేదు. లేదా ఇక్కడ న్యూ పోస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినా గూడా పర్వాలేదు. సో, ఇక్కడ చూడండి. నేను దిస్ ఈజ్ మై సెకండ్ సెకండ్ పోస్ట్ ఇన్ దిస్ లెసన్. ఓకే. ఇన్ లెసన్ 2 అని పెడతాను చాలు. ఓకే. అంటే మీరు ఇలానే పెట్టమని గాదు. చూసి చేసుకోండి. ఓకే. ప్రస్తుతానికి నేనేదో కొంచెం అలా శాంపుల్ టెక్స్ట్‌ని టైప్ చేస్తున్నాను. ఓకే. సో, ఏం టైప్ చేద్దామంటే సో, శాంపుల్ టెక్స్ట్ ఇన్ లెసన్ 2. ఓకే. ఇదే ఒక పారాగ్రాఫ్ లాగా నేను మళ్ళీ చేస్తున్నాను. అయితే మీరు ఇలా చేయకూడదు. ఇక్కడ మీరు మీకు కావాల్సినటువంటి కంటెంట్ రాయాలన్నమాట. ఓకే. పారాగ్రాఫ్స్‌గా. సారీ. ఓకే. థర్డ్ పారాగ్రాఫ్. ఇలా సమ్ టెక్స్ట్ అనేది రాసిన తర్వాత ప్రస్తుతానికి వేరే చేంజెస్ ఏం చేయకుండా ఓకే. వేరే చేంజెస్ ఏం చేయకుండా నేను పబ్లిష్ పై క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో, ఇది ఎందుకు అడుగుతది ఏంటి అనేది మనం నెక్స్ట్ తర్వాత లెసన్స్‌లో తెలుసుకుంటాం. ప్రస్తుతానికి క్యాన్సిల్ పై క్లిక్ చేస్తున్నాను. సో, వ్యూ బ్లాక్ అన్నప్పుడు
మనకు ఇలా మన సైట్ ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఓకే. సో ఇది తీసేస్తున్నాను ఓల్డ్. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం టెంప్లెట్లోకి వెళ్దాం. కస్టమైజ్ పై క్లిక్ చేద్దాం. ఆ తర్వాత అడ్వాన్స్డ్ పై క్లిక్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం ఇంతకు మునుపు ఉన్నటువంటి స్టెప్లోకి వచ్చేసాం. సో ఫస్ట్ ఏముందండి, పేజ్ టెక్స్ట్. సో ఇక్కడ ఫాంట్స్ అన్నమాట. కొరియర్ అనేది తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ గమనించండి తేడా. పేజ్ టెక్స్ట్ అంటే ఇది అవుతుంది, అలాగే ఇవన్నీ అవుతాయి. ఏదేది మార్పుకి లోన్ అవుతుంది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవాల్సిన అంశం. ఓకే, చూడండి జార్జియా ఈ మొత్తం ఆల్మోస్ట్ చేంజ్ అవుతున్నవి ఆల్మోస్ట్. ఓకే, పేజ్ టెక్స్ట్ మొత్తం చేంజ్ అవుతుంది. ఏదేది చేంజ్ అవుతుంది అనేది గమనిస్తూ ఉండాలి. ఓకే, సో టైమ్స్ న్యూ రోమన్, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఫాంట్నైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఫాంట్లోకి అది ఆటోమేటిక్గా మారిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఒకసారి సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఆల్మోస్ట్ అన్ని పేజెస్లో అదే ఫాంట్ అనేది అప్లై అవుతుంది. ఓకే, మీకు అదే ఫాంట్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. సో నాకు ఈ ఫాంట్ నచ్చింది అనుకోండి, నేనేం చేస్తాను, నెక్స్ట్ అప్లై టు బ్లాగ్ అంటాను. ఓకే, ఏం చేస్తాను, టెంప్లెట్ అప్లై టు బ్లాగ్ అంటాను. సో వ్యూ బ్లాగ్ అన్నప్పుడు ఇలా ఉండిన బ్లాగ్ ఇలా మారింది. ఓకే, ఇలా ఉండినటువంటి బ్లాగ్ ఇలా మారింది. సో అది లేదు, నాకు నచ్చలేదు, మళ్ళీ వేరే ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటాను, ఇలా టెస్ట్ చేస్తాను, నాకు నచ్చే ఫాంట్ దొరికేంత వరకు నేను ఇలా చేస్తూనే ఉంటాను. ఓకే, అలాగే మీరు కూడా. అర్థమైంది కదండి. సో అదనమాట. ఒకవేళ మీకు ఏది నచ్చితే అక్కడ మీరు ఆ ఫాంట్ని ఫిక్స్ చేసేయచ్చు. ఓకే, సో చూడండి ఫస్ట్ ఇలా ఉండింది, తర్వాత ఇలా మార్చుకున్నాం, ఆ తర్వాత ఇలా మార్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మన సైట్ ఇలా ఉండింది, ఇలా ఉంటుంది. ఓకే, అర్థమైంది కదండి. సో ఫాంట్ అనేది మార్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బోల్డ్ ఆప్షన్ని యూజ్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇక్కడ బోల్డ్ అవుతుంది చూడండి, తీసేస్తే ఇలా. సో ఇది నార్మల్ టెక్స్ట్ ఎడిటర్స్లో కూడా మనకు ఉండేటువంటిదే. ఇటాలిక్ పెట్టేస్తే మొత్తం ఇటాలిక్గా మారింది. కానీ ఎప్పుడు కానీ ఈ రెండు ఆప్షన్స్ని మనం పేజ్ టెక్స్ట్లో ఎప్పుడు దాదాపుగా యూజ్ చేయం. కాకపోతే మీకు ఆప్షన్ నేర్చుకోవాలి కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 12 పిక్సెల్ సైజ్లో ఇది ఉంది. మీరు కావాలనుకుంటే 14 పిక్సెల్స్ అంటే సైజ్ అనేది పెరుగుతుంది. ఓకే, అలా మీకు కావలసిన సైజ్ని మీరు ఎంచుకునే వీల్ అనేది ఇక్కడ మీకు ఉంది. ఓకే, మీకు నచ్చిన సైజ్ అనేది జరగగానే మీరు ఏం చేయాలి, అప్లై టు బ్లాగ్ అనాలి, టెంప్లెట్ అప్లైడ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. వ్యూ బ్లాగ్ పై క్లిక్ చేసి మీ యొక్క ప్రీవ్యూని మీరు చూసుకోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉండి చాలా కనిపించకపోయినటువంటి ఫాంట్, అంటే ఈ ఫాంట్లో మనకేంటంటే ఈ సైజులో అది సరిగా కనిపించకపోయింది. కానీ ఈ ఫాంట్ని మనం ఎప్పుడైతే యూజ్ చేయడం, ఐ మీన్ ఫాంట్ సైజ్ని మనం ఇంక్రీజ్ చేయడం ఎప్పుడైతే చేసేసామో అప్పుడు మనకి ఇది చాలా చక్కగా కనిపిస్తుంది. చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మిగిలినటువంటి మరో ఆప్షన్ని చూసినట్లయితే టెక్స్ట్ కలర్. సో టెక్స్ట్ కలర్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేసి మీకు కావలసిన కలర్ని మీరు ఎంచుకునే వీలు కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మారుతుంది కలర్. మీకు నచ్చిన కలర్ని మీరు ఇక్కడ ఎంచుకోవచ్చు, లేదా ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఆ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మ్యాక్సిమం వైట్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ బ్లాక్ కలర్ మాత్రమే చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సజెస్టెడ్ కలర్స్ పైన మీరు క్లిక్ చేసినా కూడా మీకు జరిగే మార్పు అదే. ఓకే, సో మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకునే వీల్ అనేది ఇక్కడ మీకు కల్పించబడింది. ఓకే, సో పేజ్ టెక్స్ట్కి సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు మనం పూర్తిగా నేర్చుకున్నాం. ఒకటి ఫాంట్స్ సెలెక్షన్,
ఓకే. ఆ తర్వాత బోల్డ్, ఇటాలిక్ అలాగే పిక్సెల్స్ అంటే ఫాంట్ సైజ్. ఓకే. అలాగే టెక్స్ట్ కలర్‌ని ఎలా అప్లై చేయాలనేటువంటి విషయాలను గురించి ఇప్పుడు మనం చాలా చక్కగా నేర్చుకోవడం జరిగింది. ఓకే. సో, అప్లై టు బ్లాగ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. వ్యూ బ్లాగ్‌పై క్లిక్ చేసినట్లయితే మనకు ఇది దీని యొక్క ఐ మీన్ మన బ్లాగ్‌ని ఇప్పుడు చూసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇలా ఉండింది. ఇలా చేసుకున్నాం. సో, ఫస్ట్ మనం ఫాంట్‌ని మార్చినప్పుడు ఇలా మారిపోయింది. తర్వాత ఫాంట్ సైజ్‌ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఇలా మారిపోయింది. బ్లాక్ కలర్‌ని మనం అప్లై చేసినప్పుడు ఇది ఇలా మారిపోయింది. ఓకే. సో, చూడండి ఇలా మొదలుపెట్టి ఇక్కడ ఫినిష్ చేసాం. సో, అంటే ఒక అందమైన మార్పుని మనం సాధించగలిగామనమాట. ఓకే. సో, ఇలాంటి ఎన్నో విషయాలను మనం ఈ బ్లాగర్ ట్యుటోరియల్స్‌లో నేర్చుకోబోతున్నాం. మిగిలిన ఈ ఆప్షన్స్ అన్నింటిని కూడా నేను మీకు చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.